అబ్రహాము విశ్వాస యాత్ర గురించిన ఒక సంక్షిప్త విశ్లేషణ. అసలు ఈ కథ ఏంటంటే, దేవుని ఆజ్ఞ మేరకు అబ్రహాము తన స్వంత దేశాన్ని, అక్కడున్న విగ్రహారాధనను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండా ఒక సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. మొదటది దేవుని పిలుపు, అబ్రహాము విధేయత. చూడండి, దేవుడు అబ్రహామును తన దేశాన్ని విడిచిపెట్టమని చెప్పాడు. ఎక్కడికి వెళ్తున్నావని ఎవరైనా అడిగితే, నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు అని సమాధానమిచ్చేవాడట. అతను తన భార్య శారాతో, పనివాళ్లతో, ఇంకా బోలెడన్ని పశువులతో కలిసి ప్రయాణమయ్యాడు. రెండవది, ఆ ప్రయాణంలో ఎదురైన కష్టాలు. వాళ్ళ ప్రయాణం చాలా వారాల పాటు సాగింది. అది ఎడారిలో. పగలేమో భరించలేని ఎండ, రాత్రులేమో గడ్డ కట్టే చలి, దానికి తోడు క్రూర మృగాల ప్రేమ. అయినా సరే అబ్రహాము అస్సలు భయపడలేదు. ఎందుకంటే దేవుడు తనని, తన వాళ్లని, పశువులని కూడా కాపాడతాడని గట్టిగా నమ్మాడు. ఇక చివరగా వాగ్దానం చేసిన దేశం. అంత కష్టపడి ప్రయాణం చేశాక వాళ్ళు పచ్చగడ్డి ఉన్న ఒక మంచి దేశానికి చేరుకున్నారు. అప్పుడు దేవుడు అబ్రహాముకు 3 ముఖ్యమైన వాగ్దానాలిచ్చాడు. 1, నీకొక కుమారుణ్ణి ఇస్తాను. 2, నీ సంతానం ఒక పెద్ద జనాంగంగా మారుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా 3, ఆ జనాంగంలోనే ఒకరోజు దేవుని కుమారుడైన యేసు ప్రభువు పుడతాడు. ఈ మాటలు వినగానే అబ్రహాముకు చాలా ఆనందం కలిగింది. అలా అబ్రహాము గుడ్డి విశ్వాసం అతనికి ఒక కొత్త దేశాన్ని, ఒక గొప్ప జనాంగాన్ని, ఇంకా ఒక దైవిక వాగ్దానాన్ని అందించింది.